నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. వేద పండితుల మంత్రోచ్చారణలతో లోకేష్ కు స్వాగతం పలికిన అధికారులు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. రాబోయే వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచన. నాడు నేడు పేరుతో వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని విమర్శించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆగ్రహం. ఐటీ విద్యా శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత వేద పండితులు మంత్రోచ్చారణలతో లోకేష్ కు స్వాగతం పలికారు. పలు దస్త్రాలను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందుంచి ఫైల్పై ఆయన సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలోని రెల్లి కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్తో కలిసి పర్యటించారు. మంచినీటి సరఫరా పంపిణీ విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీరు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలువల్లో సీల్ట్ తక్షణమే తీసివేయాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది. జనరల్గా వీరి వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారియా అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా ఈ పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది. 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్. 1  లో. 2 లో 3 లో 4 లో 5 లో 6 లో 7 లో 8 లో 9 లో 10 లో 11 లో 12 లో 13 లో 14 లో 15 లో 16 లో 17 లో 18 లో 19 లో 20 లో 21 లో 22 లో 23 లో 24 లో 25 లో 26 లో 27 లో 28 లో 29 లో 30 లో 31 లో 32 లో 33 లో 34 లో 35 లో 36 లో 37 లో 38 లో 39 లో 40 లో 41 లో 42 లో 43 లో 44 లో 45 లో 46 లో 47 లో 48 లో 49 లో 50 లో 51 లో 52 లో 53 లో 54 లో 55 లో 56 లో 57 లో 58 లో 59 లో 60 లో 61 లో 62 లో 63 లో 64 లో 65 లో 66 లో 67 లో 68 లో 69 లో 70 లో 71 లో 72 లో 73 లో 74 లో 75 లో 76 లో 77 లో 78 లో 79 లో 80 లో 81 లో 82 లో 83 లో 84 లో 85 లో 86 లో 87 లో 88 లో 89 లో 90 లో 91 లో 92 లో 93
రైజ్ అవుతుంది కృష్ణా జిల్లా అటు జగ్గేపేట ఈ ప్రాంతంలో. ముందు జాగ్రత్తగా ఈరోజు మినిస్టర్ గారు స్వయంగా ఆయనే నిర్ణయం తీసుకున్న స్లమ్ ఏరియాలో చూసి అక్కడ వాటర్ కండిషన్ అయితే చూసి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ రోజున మినిస్టర్ నారాయణ గారు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున వాటర్ అనేది గత ప్రభుత్వంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు దాని శ్రద్ధ చూపించడం వల్ల నాడు నేడు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతి చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. పాఠశాలల పరిస్థితి చూస్తుంటే నిజంగా బాధనిపిస్తుందని అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని దేవినేని వెంకటరమణ హైస్కూల్ నందు విద్యార్థులకు విద్యా కిట్లను స్థానిక టీడీపీ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కిట్లను ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను తమ సొంత పిల్లల్లాగా టీడీపీ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. యూనిఫామ్, బుక్స్, స్కూల్ బ్యాగ్, షూస్ విద్యా కిట్ ద్వారా ఇస్తున్నామన్నారు. మధ్యాహ్న సమయంలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని అన్నారు. అనంతరం ఎరుబోతు రమణారావు శ్రావణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఈరోజు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యా కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి తమ సొంత పిల్లల్లాగా ఈ ప్రభుత్వం చూసుకుంటూ ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. వాళ్ళకు యూనిఫామ్లకి బట్టలు కుట్టించుకోవడానికి బట్టలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోవడానికి బట్టలు ఇస్తున్నాం. చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం. రాసుకోవడానికి నోట్ బుక్స్ ఇస్తున్నాం. పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. అలాగే స్కూల్కి నడిచేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షూస్ కూడా పెట్టి మధ్యాహ్నం పూట పౌష్టికాహారం కూడా స్కూల్స్లో ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మా సొంత పిల్లల్లాగా చదువు చెప్తున్న విద్యార్థులు కానీ స్కూలు టీచర్లు కానీ అందరూ కూడా చక్కని వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాదు, గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు నేడు పేరుతో డబ్బులు కొట్టేశారు, అవినీతి చేశారు. ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు మాయమైపోయి కానీ కనీస సదుపాయాలు ఎక్కడా కూడా స్కూల్స్లో లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ స్కూల్స్ని పూర్వ వైభోగం తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా మంచి టాయిలెట్స్ గర్ల్స్కి బాయ్స్కి అలాగే ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ అన్నీ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే స్కూల్ 8th క్లాస్ చదువుకునే పిల్లలకి సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించామో అదేవిధంగా రాబోయే రోజులు అన్ని రకాలుగా కూడా ఈ పిల్లలకు అండగా ఉంటామని తెలియజేస్తాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 57వ డివిజన్లో శ్రీ వెంకటరమణ హై స్కూల్లోని ఈరోజు పిల్లలందరికీ కూడా యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ అలానే కూడా వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి శ్రీ బోండా ఉమా గారు చెప్పడం జరిగింది. ఈ రోజున వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి బుక్స్, బ్యాగ్ అలానే వాళ్ళకి యూనిఫామ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణంలో ఉంది. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే పిల్లల డబ్బులు కూడా అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పిల్లలకి ఇవ్వటం, ఆ ఒక్కరికి కూడా ఒక 3 ఏళ్ళు ఇచ్చి మిగతా 2 ఏళ్ళు ఎగ్గొట్టడం, పిల్లలకి బాత్రూమ్స్ చేయించినామని లేకపోతే వేరే ఖర్చులు చూపించి ఆ ఇచ్చే దాంట్లో కూడా అమ్మఒడిలో కూడా 15,000 కాస్త 13,000 ఇలా తగ్గించడం కూడా జరిగింది. నిజంగా అందుకే భగవంతుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఓటు ద్వారా ఆయనకి మంచి బుద్ధి చెప్పారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో పేదవారు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ రోజున గౌరవ
శాసనసభ్యులు పెద్దలైనటువంటి మా అన్నగారు బోండా మామయ్య గారి నాయకత్వంలో కేరెంట్ సార్ అండ్ దేవినేని వెంకటరమణ హై స్కూల్లో ఈ రోజున పాఠ్య పుస్తకాలు, బ్యాగులు అవన్నీ కూడా బట్టలు పంపిణీ చేయడం కార్యక్రమం అనేది పెట్టాం. గత 5 సంవత్సరాలు పేదవారికి అందుబాటులో లేకుండా పేదవారిని దగా చేస్తూ పేదవారికి మంచి చేయనటువంటి జగన్ ప్రభుత్వాన్ని తరిమేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున సంతోషాలతో ఉంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. రాబోయే 5 ఏళ్ల పాటు ఈ డివిజన్లో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి విద్య పైన పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చడం కోసం అక్కడ కేరెంట్ స్కూలే కానీ దేవినేని వెంకటరమణ స్కూల్ కూడా మేము నిర్మించాం. ఈ అదనపు తరగతి గదులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు అయింది ఏంటనేది దాని మీద కూడా మేము చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. త్వరలో కొత్త పాలసీలను తీసుకొస్తామని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. సెక్రటరియేట్ 3వ బ్లాక్లో గల తన ఛాంబర్లో భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అల్లు అరవింద్, అశ్విని దత్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వాటిని సంవినయంగా విన్న పవన్ కళ్యాణ్ వాటిని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
భారతదేశంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందని ద్రాక్షగా మారిందని కథోలికా తిమోరెన్స్ యూనివర్సిటీ అడ్మిషన్ పాయింట్ డైరెక్టర్ రాజేష్ రాజశేఖర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో తిమోర్ లెస్ట్ దేశంలో మెడికల్ విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనం కూడా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో తిమోర్ లెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కథోలికా తిమోరెన్స్ యూనివర్సిటీ అడ్మిషన్ పాయింట్ డైరెక్టర్ రాజేష్ రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలో నీట్ రాసిన విద్యార్థులు MBBS విద్యకు కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తిమోర్ లెస్ట్ దేశంలో అతి తక్కువ ఖర్చుతో MBBS విద్యను పూర్తి చేయవచ్చని తెలిపారు. ప్రముఖ దేశాలకు చెందిన ఫ్యాకల్టీలు ఉన్నారని వివరించారు. తిమోర్ లెస్ట్ దేశంలో 5 ఏళ్లు వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు మరో 5 ఏళ్లు తమ దేశంలో ఉంటే సిటిజన్షిప్ కూడా అందజేస్తామని ప్రకటించారు. మధ్యతరగతి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమ్మిట్లో అడ్మిషన్ యారో సంస్థ ఫౌండర్ కేతిబోయిన వెంకట్, ఇండో తిమోర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజా తంగప్పన్, ట్రాన్స్కింగ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ రమేష్, ఫ్యూచర్ కేర్ గ్రూప్స్ డైరెక్టర్ మనోజ్ మాన్యా తోడి తదితరులు పాల్గొన్నారు. This country is going to be the next study destination for all the students who are seeking medical education in abroad. And in this launch event, we have described about the features of the universities and the values of the country and about the NMC rules and regulations, everything. And this is the only country as of now which fulfills all the NMC regulations of 2021, and he is Mr. Raja Tangappan, the director, and along with Mr. Kethibaina Venkat. So we are really happy to inform you all about this university. RI regulations by National Medical Commission India. This is the only country in entire world abroad which is following the same Indian curriculum as per the NMC Act. Secondly, this is an English speaking country, a very young country with good people, welcoming people, as well as the clinical exposure here is hands-on. You can have the real clinical exposure over here as in India. Indian hostel, Indian mess, same food like South Indian food, North Indian food, all the foods are available for the students at like homely. And if you see majorly the cost of the entire MBBS course is less. It's around 15 lakh, 14 to 15 lakh is the tuition fee. The same curriculum that you study in the biggest, for example, the private universities in India, the same curriculum you are going to study in Timor-Leste at a very nominal cost. The cost that is here like 1 crore, for example, in India, same thing will study in 15 lakh. That is the difference. Welcome to Dr. Raja Tangappan sir and Mr. Ramesh and Admission Point Director Raja Rajshekar garu, Dr. Raja Rajshekar garu. ఈ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో నీట్ రాసిన తర్వాత చాలామంది పిల్లలకి మెరిట్ వచ్చినా కూడా వాళ్ళు ₹1 కోటి దాకా దాదాపు ఖర్చు పెట్టి MBBS చేయాలనుకుంటున్నారు. అది కోట్లు ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ కాస్ట్లో సేమ్ మనలాగే ఉండే ఒక కంట్రీ ఈస్ట్ ఏషియాలో దాదాపు ఆస్ట్రేలియాకి 20 minutes దూరంలో ఒక మంచి కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ తిమోర్ లెస్తే అనే కంట్రీలో చాలా తక్కువ ఫీజు, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ తక్కువ ఫీజుతో MBBS కంప్లీట్ చేయొచ్చు. ఈ MBBS కంప్లీట్ చేసిన తర్వాత అందరికీ ఉండే డౌట్స్ ఏంటంటే ఇది మళ్ళీ NMC రూల్స్ ప్రకారం ఉందా, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలా అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఇది 100% రికగ్నైజ్డ్ బై WHO, అలాగే NMC, అలాగే USMLE, ఫైమర్, యానా ఇలాంటి అన్ని బోర్డ్స్ రికగ్నైజ్ చేయబడి ఉంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా స్టూడెంట్స్కి చాలా తక్కువ డిస్టెన్స్లోనే 5.5 hours నుంచి 6 hours బై ఫ్లైట్ వెళ్తే వాళ్ళకి సరిపోతుంది. సేమ్ ఈ కంట్రీలో డిసీజెస్ ప్యాటర్న్ కూడా ఇండియాలో ఉన్న హెల్త్ కండిషన్ సంబంధించి సేమ్ ఉంటాయి. అలాగే ఫ్యాకల్టీ కూడా ఇండియా నుంచి ఉన్నారు, ఫిలిప్పైన్స్ నుంచి ఉన్నారు, ఇంకా అదర్ స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసిన నీరబ్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చినరాజగోపురం వద్ద వీరికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి KS రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం నేడు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పాదసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ సమావేశం జరిగిందని, ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. మెగా డిఎస్సిపై నిర్ణయం కేబినెట్లో నిర్ణయించామని చెప్పారు. ఉపాధ్యాయుల నియామకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ టీచర్ల నియామకానికి చంద్రబాబు హై ప్రయారిటీ ఇచ్చారని చెప్పారు. 16,347 పోస్టులతో భర్తీ చేశామని తెలియజేశారు. 6 నెలలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించలేదని, దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. నాణ్యత కలిగిన విద్యను అందించేలా జాతీయ విద్యా విధానాన్ని స్టడీ చేస్తామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్లు ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయన్నారు. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. పెన్షన్లు పంపిణీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, 65.30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారని చెప్పుకొచ్చారు. బకాయిలతో సహా 7,000 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ పెంపు వల్ల నెలకు 810 కోట్ల భారాన్ని భరిస్తున్నామని అన్నారు. ఏడాదికి 33,709 కోట్ల పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నామని తెలియజేశారు. స్కిల్ సెన్సస్ చేపడతామని చెప్పారు. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు. పౌష్టికాహారాన్ని పేదలకు 5 రూపాయలకే అందిస్తున్నామని తెలియజేశారు. మొత్తంగా 203 అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసిందన్నారు. వీటిల్లో 183 క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నామని, మిగిలిన 20 క్యాంటీన్లను తరువాత ప్రారంభిస్తామని తెలిపారు. హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దమ్మలపాటి శ్రీనివాస్ను ఏజీగా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది 1986లో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 98లో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం, తర్వాత ఆయన ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు. దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ధర్మంలో. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత కొన్ని సంవత్సరాలేమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ అంటే కొన్ని సంవత్సరాల మార్కులేమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. చెన్నై సమీర్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కి ప్రచారకర్తగా ప్రముఖ సినీ కథానాయిక శ్రీలీల వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ చైర్మన్ భూమినాథన్ ప్రకటించారు. విజయవాడలోని హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా చెన్నై అమృత గ్రూప్ చైర్మన్ భూమినాథన్ మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్ మరియు విజయవాడలో ఉన్న మా కాలేజీలో వేలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్ మరియు హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నామన్నారు.
Samruddha. I am Bhuminathan, Chairman of Chennai Samruddha Group of Institution. Today we proudly announce Sri Leela as our brand ambassador for Aviation and Hotel Management Group. You know very well, Sri Leela is one of the sensational South India heroine. From today onwards, our brand ambassador for Aviation and Hotel Management. It is our proud moment. Why? Because already Chennai Samruddha placed more than 25,000 students across the globe. It is a historical report, historical achievement in Chennai Samruddha compared to all other institutions. Chennai Samruddha USP unique point is earn while learn. In Chennai Samruddha, studying student can earn up to 30,000 rupees per month as a part-time salary is one of the unique. Recently, our Chennai Samruddha student winning Culinary Olympic gold medals. This is the first time in India getting gold medal from Culinary Olympics. Is one of the greatest achievements. Not only in Culinary Olympic, recently in SICA, South Indian Chef Association, 55 medals winning from our Chennai Samruddha. So where we are is explain everything. So today our chief guest Mr. MLK Reddy sir, Airport Director of Vijayawada, and Kamal Deep Sandeep Sharma sir from Manager for Hyatt Palace attend our the great occasion. Amrita Aviation Institute ఇక్కడ విజయవాడలో బ్రాండ్ అంబాసిడర్గా శ్రీలీలా మ్యామ్ని డిక్లరేషన్ చేసే ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ అట్ అ వెరీ వెరీ హై ఫాస్ట్ పేస్ అండ్ వీఆర్ లక్కీ. మనకు ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీగా యంగ్ అండ్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్గా యంగ్ అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. It is a big advantage for especially Andhra airports. Sir is very much interested to develop Andhra airports, and he is concerned about the development of airports all over India, especially in Andhra Pradesh. Manaku Vijayawada airport ki చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి తగిన మ్యాన్ పవర్. I'm representing Hyatt Place Vijayawada, and pretty much you can say the entire hospitality industry. And we have already congratulated Nathan for having done this wonderful effort of augmenting the whole education pattern across cities and states, which is going to bring in more and more people for the hospitality industry, trained manpower who is being made ready to serve the industry, which is already explained by Mr. Reddy that it is really galloping up fast. We are seeing so much of development happening, and the market is really waiting for a lot of educated, trained minds, young minds. యూనివర్సిటీస్తో చెన్నై సమృద్ధ ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా మటుకు ప్రపంచవ్యాప్తమైన స్కిల్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చెన్నై సమృద్ధ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో టైఅప్ అవుతుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్ కాలేజ్ ఇన్ మలేషియా. అట్ ద సేమ్ టైం బర్మింగ్హామ్ అకాడమీ హాస్పిటాలిటీ సెక్టర్స్లో ఒక ప్రీమియం హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని ప్రతి స్టూడెంట్స్ ఇండియాలోనే చదువుకుంటున్నారు. బట్ చాలామందికి ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మాదక ద్రవ్యాల వాడకం నుండి యువతను రక్షించే బాధ్యత మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు వక్తలు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయం, తీసుకోవడం తదితర అంశాలు నేరపూరితమైనవని వారు తెలిపారు. మాదక ద్రవ్యాలు యువత సేవించడం వల్ల వారి కుటుంబాలతో పాటు దేశ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టన్నారు. విజయవాడ తూర్పు రైల్వే స్టేషన్ వద్ద విజయవాడ ఫ్రీ మాసన్స్ శాఖ ఆధ్వర్యంలో లార్జ్ బరోస్ ట్రైంజ్ 87, లార్జ్ గాడెస్ కనకదుర్గ 331, లార్జ్ అమరావతి 466, లార్జ్ కలోనెల్ చౌదరి సంయుక్తంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా సేవ్ డ్రగ్స్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ యువత డ్రగ్స్కు అలవాటు పడి వారి విలువైన భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల యువత అన్ని విధాల నష్టపోవడంతో పాటు వారి తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. డ్రగ్స్కు దూరంగా యువతను ఉంచే బాధ్యతను ప్రభుత్వ శాఖలతో పాటు మరిన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి వీటి వాడకం వల్ల వచ్చే నష్టాలు ఏర్పడే
ఏర్పడే ప్రమాదాలు తదితర అంశాలను యువతకు అర్థమయ్యే రీతిలో వివరించే కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని రామకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థలకు పిలుపునిచ్చారు. సంస్థ ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరుల కారణంగా డ్రగ్స్ లభిస్తున్నాయన్నారు. కొంతమంది యువకులకు డ్రగ్స్ను తీసుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారిందన్నారు. అనంతరం సీనియర్ న్యాయవాది పిళ్ళ రవి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అలవాటు నుండి యువతను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు కూడా వారిలో అవగాహన కల్పించే విధంగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ ఆల్ఫా హోటల్ శివాలయం సెంటర్ మీదుగా సంస్థ ప్రధాన కార్యాలయం చేరుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించే కరపత్రాలను నగర ప్రజలకు పంపిణీ చేశారు. Today on the eve of Universal Brotherhood Day, we, the Freemasons of Vijayawada, are conducting a walkathon. The call given by our regional Grandmaster saying no to drugs is the main theme of today, and we are conducting this walkathon on behalf of Universal Brotherhood Day. And in the evening we are conducting a charity program, and our chief guest is former Member of Parliament and the Vice President of BCCI, Mr. Gokaraj Gangaraj Garu. And evening we are going to distribute cots to the Damendaf school, which is in Gunadala, along with some provisions and TVs. This is a very good ancient custom, Freemasonry. Thank you. ప్రతి సంవత్సరం జూన్ 24 యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా మా రీజనల్ గ్రాండ్ రాజ్ ఆఫ్ ఇండియా వారి పిలుపు మేరకు మేము విజయవాడ ఫ్రీ మ్యాజన్స్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చారిటీ ప్రోగ్రామ్స్ ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మా రీజనల్ గ్రాండ్ మాస్టర్ టిఎన్ మనోహరన్ గారి పిలుపు మేరకు సే నో టు డ్రగ్స్, యువత మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతున్నారు, జనరేషన్ పాడైపోతుంది, సో దాని మీద ఒక అవేర్నెస్ క్యాంపు మనం చేయాలనేటువంటి మా ఆర్జీఎం గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మేము సే నో టు డ్రగ్స్ అని కార్యక్రమం థీమ్ మీద ఇప్పుడు ఒక ర్యాలీలాగా మేము చేశాము. అలాగే ఈరోజు సాయంత్రం మా ఫ్రీమాజన్ హాల్లో గోకరాజు గంగరాజు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గారి ముఖ్య అతిథిగా విజయ్ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ డెఫ్ అండ్ డమ్ పిల్లలకి వాళ్ళ హాస్టల్కి 20 ఐరన్ నవార్ మంచాలు, దుప్పట్లు, దిండ్లు, అలాగే ఒక 43 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ, అలాగే వాళ్ళకి సరుకులు, నిత్యావసర సరుకులు కూడా మేము చారిటీ ప్రోగ్రాం కింద ఇస్తున్నాము. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అనేది ఒక చేసుకోవడం అనేది ఆనవాయితీగా మన రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతోంది. మేము విజయవాడలో లార్డ్ బరోస్ స్ట్రేంజ్ అని ఒక సంస్థ ఉంది, ఫ్రీ మేసనరీ సంస్థ. ఈ సంస్థ అనేది చాలా చోట్ల రాష్ట్రంలోనూ కాకుండా దేశంలోనూ ప్రపంచంలో కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది ఏర్పడింది. ఇటువంటి సంస్థ మన విజయవాడలో లార్డ్ బరోస్ స్ట్రేంజ్ 87 అనే పేరు మీద విజయవాడ పూర్ణానందపేటలో నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ గత 100 సంవత్సరాల నుంచి కూడా 110 సంవత్సరాల నుంచి కూడా మన విజయవాడలో అందరికీ సేవా కార్యక్రమాలు ఫ్రీ మేసనరీ పద్ధతిలో జరుగుతోంది. ఈరోజు మరి యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా మేము చారిటీ అనేది ఒకటి తీసుకోవడమే కాకుండా సమాజంలో ఇవాళ ప్రజానీకానికి అందరికీ తెలుసు ఈ డ్రగ్స్ వల్ల ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా పిల్లలు యువత ముఖ్యంగా చెడిపోతోంది, దానివల్ల ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మేసనరీ అనేటువంటి సంస్థ ఈ విజయవాడలో 1917లో తీసుకొచ్చారు. తర్వాత దీనికి ఒక సొంత స్థలం అనేది 1925లో ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం యూనివర్సల్ బ్రదర్హుడ్ అని కండక్ట్ చేస్తారు త్రూఅవుట్ వరల్డ్. ఈ విజయవాడలో ఇప్పుడు మాకున్నటువంటి ఈ 4 లాడ్జెస్, లార్డ్ బరోస్ స్టేజ్ నెంబర్ 87, కనకదుర్గ 331, కల్నల్ చౌదరి అండ్ అమరావతి, ఈ 4 లాడ్జులు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది. ఇది ఎలాంటిదంటే ఇందులో ప్రముఖ విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రముఖ వ్యాపారస్తులు, రకరకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఈ ఫస్ట్ స్లోగన్ మాకు ఈ వాగ్దానం ద్వారా చేస్తున్నటువంటిది సేవ్ నో డ్రగ్స్. ఇవాళ ఈ మేసనరీ తరఫున మేము యువత పాడైపోకూడదు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేశాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలకు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంపత్ కుమార్, డిఆర్ఓ బి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎం
జి వెంకటేశ్వర్లు కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులను అలసత్వం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. ప్రజల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కారం చూపాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక తొలి కార్యక్రమంలో మొత్తం 69 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ 31, పోలీసు 9, ఎంఏయుడి 7, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 5, విద్య 3, ఉపాధి 2, ఆరోగ్యం 2, వ్యవసాయం 1, సర్వే అండ్ సెటిల్మెంట్ 1, డిఆర్డిఏ 1, ఎండోమెంట్స్ 1, పంచాయతీరాజ్ 1, సాంఘిక సంక్షేమం 1, ఐసిడిఎస్ 1, గృహ నిర్మాణం 1 అర్జీ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ కె శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పీడీ జి ఉమాదేవి, డ్వామా పీడీ జె సునీత, హౌసింగ్ పీడీ రజనీ కుమారి, డిఎస్ఓ జి మోహన్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 25వ డివిజన్ అరండల్పేట ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్ నందు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, స్టేషనరీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరింత ఉత్తీర్ణతను పెంచడానికి టీడీపీ హయాంలో మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. మంచి అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చి విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ విద్యార్థులు చదువుకునేందుకు పూర్తి సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. గొప్పలు చెప్పాడు. 6 నెలల్లో పూర్తయిపోతే నాడు నేడు అద్భుతంగా ఉంటుంది, మార్చేస్తాం. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఆ మీడియం అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, వాళ్ళకి ట్యాబులు అన్నాడు, అదన్నాడు, అన్నీ కూడా బూటకం అని తేలిపోయింది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మళ్ళా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి మంచి రోజులు వచ్చినాయి. పిల్లలకి మా సొంత పిల్లల్లాగా వాళ్ళని చూసుకొని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటూ ఆ పిల్లల్ని స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, అలాగే డ్రెస్ కానివ్వండి, అట్లాగే వాళ్ళకి పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం కూడా ప్రభుత్వం తరఫున పెట్టి అన్ని రకాలుగా వాళ్ళకి ఉన్నత చదువులు చదువుకునే వారికి డిగ్రీ, ఇంజనీరింగు, పీజీ, ఇంటర్మీడియట్ వాటి వరకు కూడా ప్రభుత్వం నుంచే వాళ్ళకి బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, మరి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అన్ని స్కూల్స్లో కూడా యూనిఫాము అన్నీ ఇస్తూ ఉన్నాం. డ్రెస్సులు, కిట్లు అన్నీ కూడా, బ్యాగులు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో పనిచేసే హెడ్ మాస్టర్లు, టీచర్సు, ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల్ని తన సొంత బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో ఆ విధంగా చూసుకుంటూ వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఇంకా మంచి సంతోషం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గతంలో ఏదైతే స్కూల్ చదువుకునే విద్యార్థులకి సైకిళ్ళు ఇచ్చామో తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇంకా వచ్చే అకాడమిక్ ఇయర్కి మరిన్ని రకాలుగా వాళ్ళకి మేలు చేసేటట్టు, మంచి జరిగేటట్టు కూడా ప్రవర్తిస్తామని, పనిచేస్తే ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా అంబటి, రోజాకి ఇంకా బుద్ధి రాలేదన్నారు. టూరిజం శాఖ మంత్రిగా రోజా ఋషికొండ ప్యాలెస్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమంతరావు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ నాయకత్వంలో ఈ మాజీ మంత్రులంతా దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా, అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంబటి రాంబాబు, రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో
విజయవాడ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్ గారు పాల్గొన్నారు. ఈరోజు ఇటీవల మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిపై. ఈ రాష్ట్రంలో ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కూడా, 1 వారం కూడా కాలేదు. ఈ రాష్ట్రంలో అల్లకల్లం అయిపోయినాయి, ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతుంది రోజా, అదేవిధంగా అంబటి రాంబాబు. అసలు మీకు సిగ్గుందని అంటున్నా. మీకు రాష్ట్ర ప్రజలు బట్టలు ఓడదీసి తరిమి కొట్టారు. ఇంతకంటే సిగ్గు మీకుందా అని ప్రశ్నిస్తున్నా. రెడ్డి హయాంలో జరిగినటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో ఏనాడు జరగలేదు. అన్ని గొడవలు సృష్టించి, అన్ని అరాచకాలు సృష్టించి, ప్రశ్నించేవాడి మీద కేసులు పెట్టి అనేక కుట్రలు చేశాడు. ఇవాళ వచ్చి మేము నెల కూడా అవ్వలేదు, మా మీద నిందలు. మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి చెళ్ళు మనిపించారు. మీరు అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిందని, ఆ హామీలను అమలు చేయాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి జడా శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారం వచ్చిన తరువాత రాష్ట్రంలో వైసీపీ జిల్లా కార్యాలయాలను రాజకీయ కక్షతో ప్రభుత్వం కూల్చడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడా శ్రావణ్ కుమార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో వేలాది మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారని చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. కృష్ణా కరకట్ట పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చివేతకు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుందని హెచ్చరించారు. మీడియా సోదరులకి హృదయపూర్వకంగా ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 నెల రోజులు కాకముందే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత రావటం, ఇంకా ఈ ప్రభుత్వం కుదురుకోకముందే మంత్రివర్గం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద నియంత్రణ చేపట్టకముందే, నియంత్రణ తీసుకోకముందే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని విమర్శించటం, లేతే సూచనలు చేయటం, పరిపాలన ఇలా కాదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేయటం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనిపించినప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, కేవలం పుస్తకాలకే రాజ్యాంగం పరిమితం కాకూడదు, ఒక రూల్ ఆఫ్ లా ఉండాలి, ఒక జ్యుడిషియల్ కాన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పుడో 1950లోనో 51లోనో 1947లోనో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం అది పుస్తకాల్లో రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ అకౌంటబిలిటీ పుస్తకాల్లో మాట్లాడి పుస్తకాలకే పరిమితం కాకూడదు అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్, వేద పండితుల మంత్రోచ్చారణలతో లోకేష్ కు స్వాగతం పలికిన అధికారులు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. రాబోయే వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచన.
నాడు నేడు పేరుతో వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని విమర్శించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.